నమస్కారం, నా పేరు రజిత. E69 న్యూస్ కు స్వాగతం. పోస్టర్ ఆవిష్కరణ తర్వాత నాయకులు మాట్లాడతారు. ముందు పోస్టర్ ఆవిష్కరణ. శ్రీధర్ రండి. పెద్ద పోస్టర్ అయితే పెద్దగా పట్టుకోవాలి. అందరికీ సరిపడి వస్తాయా? ఎవరు మొదలు చేయాలి అన్ని ఫోటోలు అన్ని వీడియో అయితే నిరాధారాలు. మిత్రులారా, భూమి, ఇండ్లు, ఇళ్ల స్థలాల సమస్యల మీద ఇప్పటికే తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ సమస్య మీద స్పందించలేదు. ఇప్పటికే 9 జిల్లాల్లో 24 స్థలాల్లో పేదలు ప్రభుత్వ భూములు, మిగులు భూముల్లో గుడిసెలు వేసుకున్నారు. వేలాది మంది గుడిసెలు వేసుకుని ఉన్నారు. ఇప్పటి వరకు ఆ భూములకు పట్టాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. పైగా పోలీసులతో అనేక సార్లు దాడులు చేయించారు, అరెస్టులు చేశారు, లాఠీ చార్జీలు చేశారు. అయినా ప్రజలు పట్టుదలతో ప్రభుత్వ స్థలాల్లో, మిగులు భూముల్లో గుడిసెలు వేసుకున్నారు. అక్కడనే మేము ఉంటామని చెప్పేసి అక్కడనే తింటూ అక్కడనే పడుకుంటున్నారు. ఇండ్లు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే ఏండ్లు గడుస్తూ ఉన్నది. డబుల్ బెడ్రూమ్ల గురించి ప్రభుత్వం ఆశ చూపించింది. సుమారు 3 లక్షల ఇండ్లు ఇప్పటికే నిర్మించామని చెప్పి చెబుతున్నారు. కానీ నిర్మించిన ఇండ్లలో అతి కొద్ది మాత్రమే అలాట్ అయినాయి. మిగిలిన ఇండ్లన్నీ నెర్రెలు బాస్తున్నాయి, గొళ్ళాలు పోతున్నాయి, గోడలు చీకలు బాస్తున్నాయి, బూజు పట్టిపోతున్నాయి. అయినా లబ్ధిదారులకు మాత్రం పంచట్లేదు, అలాట్ చేయట్లేదు. మరి ఆ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరి కోసం అనేటువంటిది సమస్య. సొంత స్థలం ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత మాట తప్పి 3 లక్షలు అని చెప్పేసి ప్రకటించారు. ఇప్పుడు 5 లక్షలు లేదు, 3 లక్షలు లేదు. సొంత స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ఏమిస్తుంది అనే దాంట్లో నోరు మెలకట్లేదు ప్రభుత్వం. అసలు ఇంట్లో ఇళ్ల స్థలాలంటూ లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి, దాని గురించి కూడా ప్రభుత్వం మాట్లాడట్లేదు. ఈ పరిస్థితుల్లోనే ఇక లాభం లేదని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇళ్ల కోసం, ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక నిర్ణయించింది. ఇందులో భాగంగానే 18వ తేదీ నుంచి పేదల్లో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తాం. 21, 22 తేదీల్లో కలెక్టర్ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తాం, చలో కలెక్టరేట్లు నిర్వహిస్తాం. ఈ సందర్భంగా కలెక్టర్ల దృష్టికి తెస్తాం. నమస్కారం. 21, 22 తేదీల్లో రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఇండ్లు, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన కోసం జరుగు ధర్నాల్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక పిలుపులో రైతు సంఘం, కౌలు రైతుల సంఘం, ఇతర రంగాల వారిగా ఉన్నటువంటి రైతులందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చింది. ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళకు డబ్బులు ఇస్తాం కట్టుకోవడానికి అని కూడా హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు వేసుకొని, గుడిసెలు వేసుకొని ఉన్నటువంటి వాళ్లకు స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటిది మొదటి అంశం.
రెండవది స్థలమే లేకుండా ఉన్నటువంటి దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా 120 గజాల స్థలం ఇవ్వాలి, వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నాం. అదే రకంగా సొంత స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లా కేంద్రాల్లో కేటాయింపులు చేశారు. అవి కాకుండా నిర్మాణంలో ఉన్నటువంటి ఇళ్ళన్నింటినీ పూర్తి చేసి అర్హులైనటువంటి పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వాలి. అదే రకంగా కట్టినటువంటివన్నీ కూడా పెండింగ్లో పడి ఉన్నాయి. మన వాళ్ళు చెప్పినట్టు నెరలు వారి ఉన్నాయి, అంత చెట్లు మొలిసి ఉన్నాయి. అవన్నింటినీ కూడా తక్షణం కేటాయింపులు చేయాలనేటువంటి అంశం మీదనే ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో అర్హులైనటువంటి పేదలు ప్రజలు లేదు పేదల ఇళ్ల స్థలాల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళకి మద్దతుగా నిలబడగలిగినటువంటి సంఘాలు, వ్యక్తులు, సంస్థలు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నారు. 18 నుంచి 22 వరకు ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఇండ్లు ఇళ్ల స్థలాల కోసం ఉద్యమం కొనసాగుతుంది. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదికలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ భాగస్వామ్య సంఘంగా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఇండ్లు ఇళ్ల స్థలాల కోసం చాలా కాలంగా పేదలు ఉద్యమాల్లో పాల్గొంటున్నారు, అరెస్టులు అవుతున్నాయి, జైలు పాలవుతున్నారు, నిర్బంధం కొనసాగుతుంది. అయినప్పటికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు అయితే దళితులు పేదల చేతుల్లోకి ఇంకా రాలేదు. ఇప్పటికే రాష్ట్రంలో 18 లక్షల మంది దళిత కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 7 లక్షల కుటుంబాలకి ఇళ్ల స్థలాలు లేవు అని చెప్పేసి ప్రభుత్వమే ఆ రోజు 2014 కుటుంబ సమగ్ర సర్వే సందర్భంగా ప్రకటించింది. 3 లక్షల మందికి 3 ఎకరాల చొప్పున 9 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తా అని కూడా ప్రభుత్వం చెప్పింది. ఇటు ఇండ్లు ఇళ్ల స్థలాలు కానీ అటు 3 ఎకరాల భూమి కానీ దళితుల చేతుల్లోకి రాలేదు. ఇప్పటికీ 3 లక్షల ఎకరాల భూమి 3 లక్షల కుటుంబాలకి ఇస్తానంటే 2% మందికి కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. ఇంకా 98% మంది దళితులకి 3 ఎకరాలు వచ్చే పరిస్థితి లేదు. చివరికి ఇళ్ల స్థలాలైనా ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి పేదలు ఇప్పటికే వరంగల్ లాంటి కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చి ప్రభుత్వ భూముల్లో మాకు ఇళ్ల స్థలం ఇవ్వండి అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం వాళ్ళపైన నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది, అక్రమ కేసులు పెడుతుంది తప్ప ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు. రాష్ట్రంలో కూడా చాలా చోట్ల ఈ భూమి సమస్య పైన పేదలు ఉద్యమాల్లోకి వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా తాను ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ఇళ్ల స్థలం ఉన్న చోట ఆ ఇళ్ల స్థలాన్ని రెగ్యులరైజ్ చేసేటువంటి జీవో నెంబర్ 58ని అమలు చేయాలి చిత్తశుద్ధితోటి. అదేవిధంగా ఎక్కడైతే ఇళ్ల స్థలాలు లేవో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. అట్లాగే ప్రభుత్వం చాలా స్పష్టంగా గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అవి ఎందుకు పనికి రాకుంటున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆ రోజే మాట్లాడిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిండు. ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి చాలా అధ్వానంగా మారింది. పాములు పందులు ఆ ఇళ్లలో తిరుగుతున్నాయి. అక్కడ పేదలకు మాత్రం ఇల్లు కేటాయించేటువంటి పరిస్థితి లేదు, లబ్ధిదారులు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉంది. అందుకనే తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇప్పటికే నిర్మాణం అయి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి పేదలందరినీ అర్హులైనటువంటి వాళ్ళని రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితోటి అందరికీ ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వాగ్దానం ఎంతైతే ప్రభుత్వం చెప్పిందో వాటన్నింటినీ కూడా నిర్మాణాన్ని పూర్తి చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల 21, 22 తేదీల్లో జరుగుతున్నటువంటి ముఖ్యమైన 5 డిమాండ్ల సాధన కోసం దళితులు పెద్ద సంఖ్యలో అర్హులైనటువంటి పెద్ద సంఖ్యలో అత్యధికులు దళితులే అర్హులుగా ఇళ్ల స్థలాల కోసం ఉంటారు. కాబట్టి దళితులు పెద్ద సంఖ్యలో రాజకీయాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ఈ ప్రజా సంఘాల పోరాట వేదిక చలో కలెక్టరేట్ కార్యక్రమం 21, 22లో భాగస్వాములు కావాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం పిలుపునిస్తుంది. అందరూ పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 21, 22 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు జరిగేటువంటి ధర్నాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి చేతివృత్తిదారులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇండ్లు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఈరోజు ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ప్రధానమైనటువంటి డిమాండు గొంతెమ్మ కోరిక కాదు, ఇల్లు లేనటువంటి వాళ్ళకే ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. ఇప్పటికే గుడిసెలేసుకున్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. కట్టించుకోవడానికి కనీసం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని చెప్పి అడుగుతున్నాం. అందుకోసం రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి చేతి వృత్తిదారులందరూ గీతా కార్మికులు, నేత కార్మికులు, మత్స్యకారులు, పల్లకారులు, రజకులు, అలాగే వివిధ చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుతాం. టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత విపక్షాలన్నీ కూడా రాష్ట్రం సంపాదించుకున్నాం కాబట్టి తెలంగాణ ప్రజలకి అవసరమైన ప్రాథమికమైన సమస్యలు ఇల్లు ఇళ్ల స్థలాలు
పేదలకి భూ పంపకం అనేది చాలా కీలకం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే ఆ విధంగా ఒక ప్రతిపక్ష పార్టీల సమావేశం సెక్రటరీలో పెట్టారు. ఆ సందర్భంగా అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ టీఆర్ఎస్తో సహా పేదలందరికీ కూడా ఏంటంటే ఇవాళ ప్రభుత్వ భూములు వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి. ఆ విధంగా మేము దళితులకి ఇస్తాను 3 ఎకరాల భూములు కూడా పంచాలని దళితులు కానీ గిరిజనులు కానీ పంచాలని చెప్పి ఆ సందర్భంగా 58 జీవో 59 జీవో వచ్చింది. 58 జీవో ప్రకారం ఏంటంటే ఈ వాటి వరకు కూడా 2014 చివరిలో జరిగితే ఇవాళ 2022 ఈ 7-8 సంవత్సరాల కాలం పెట్టినప్పటికీ కూడా 58 కింద పేదవాళ్ళ ఇళ్ళని మాత్రం రెగ్యులైజ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ విధంగా ఇల్లు రెగ్యులైజ్ చేయలేదు, ఆ జీవోను అమలు చేయలేదు. తను వాగ్దానం చేసింది పేదలకి దళితులకి గిరిజనులకి ఇస్తాను 3 ఎకరాల భూమిని పంపిణీ చేయలేదు. అదేవిధంగా ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను గత ప్రభుత్వాలకు అన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపుగా అందరి ద్రాక్షపండు లాగానే ఉన్నాయి. ఈ 5 లక్షలు అని చెప్పి 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి వాటి వరకు కేవలం 12,000 మాత్రమే ఇచ్చున్నారు. అందుకనే భూ పంపకం ఏదైతే ప్రకటించారో 3 ఎకరాల భూమిని పంపిణీ కానీ అన్ని ప్రతిపక్ష పార్టీలు ఇంక్లూడింగ్ టీఆర్ఎస్తో సహా ఆనాడు ఒప్పుకుని జీవో తీసుకొచ్చిన దాని ప్రకారం రెగ్యులైజ్ చేయడం జరగలేదు. కాబట్టి భూ పంపకం చేయాలి, రెగ్యులైజ్ చేయాలి. ఆ విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని తక్షణం నిర్మించి లబ్ధిదారుని ప్రకటించాలి, కేటాయించాలి. ఆ విధంగా ఇళ్ల స్థలాల సమస్య మీద తప్పనిసరి ప్రభుత్వం కనుక ఇప్పటికి కూడా నిర్లిప్తంగానే ఉంటే రాబోయే కాలంలో పోరాటాల ప్రజా సంఘాల పోరాట వేదిక ఏదైతే 21-22 కలెక్టరేట్ ముందు ఇచ్చిందో ఆ తర్వాత కూడా పరిష్కారం కాబట్టి తర్వాత కాలంలో ప్రజలందరినీ సంఘటితం చేసి ఉద్యమాల వైపుకి వెళ్ళడం తప్పనిసరి చెప్పి తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 18వ తారీఖు నుండి ఇళ్ల స్థలాల సమస్యలపై వివిధ రూపాలలో ఆందోళన ప్రచార క్యాంపెయిన్ అనేది చేస్తూ ఉన్నాము. చివరిగా 22 తేదీలలో కలెక్టర్ ఆఫీసులను కూడా ఈరోజు ధర్నా చేసి డిమాండ్లన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేసి నిర్ణయం జరిగింది. అనేక మంది పేదలు ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ముఖ్యంగా మహిళలు ఇప్పుడు మన రాష్ట్రంలో బహిర్భూమికి వెళ్ళి అత్యాచారాలకు గురవుతున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇల్లు అనేది ఒక కనీస అవసరంగా భావించి మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్యగా భావించి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్ల స్థలాల నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఏవైతే ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో 5 డిమాండ్లు అనేది పెట్టడం జరిగిందో, ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నిర్మించి ఇవ్వాలి, డబల్ బెడ్రూమ్ ఇల్లు పట్టణాలలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ జరిగేటువంటి ఈ ధర్నాలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం తరఫు నుండి కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అందులో సంపూర్ణంగా అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా మహిళలకు పిలుపునిస్తూ ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్ పరిష్కరించకపోతే జరిగేటువంటి ఈ ఆందోళనలో సంపూర్ణంగా పాల్గొంటుంది. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళనని తీవ్రతరం చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక తీసుకున్నటువంటి ఇళ్ల స్థలాలు పేదలకు తక్షణమే ఇవ్వాలనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే పేదలకు అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇళ్ల స్థలాల్ని తప్పకుండా ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వ భూములన్నీ కూడా కొంతమంది భూ బకాసుల చేతుల్లో ఉండి వాళ్ళకి లీగలైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వాటిని వెంబడే వాళ్ళ నుంచి గుంజి కూడా పేదలకు పంచాలని చెప్పేసి ప్రధానంగా మా పోరాట వేదిక డిమాండ్ చేస్తూ ఉంది. ఈ జరగబోయే పోరాట కార్యక్రమాలకు సంబంధించినటువంటి 18 నుంచి 21 వరకు 22 వరకు జరిగే కార్యక్రమాలకు కూడా మా ప్రజానాట్య మండలి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఈ ఉద్యమాల్ని ఇంకింత ఉధృతం చేయడం కోసం మా వంతు కర్తవ్యాన్ని మేము ప్రజల్ని చైతన్యం చేస్తూ ముందుకెళ్తాం. సంఘాల పోరాట వేదిక డిమాండ్ చేసేది ఏంటంటే ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఇవ్వాలని, ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇల్లు అనేది స్త్రీకి చెందినటువంటిది.
ఇల్లు లేకపోతే మహిళలు ముఖ్యంగా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే సర్వే చేసిన సందర్భంగా అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు. ఆ మహిళలు చెప్తా ఉన్నారు, ఇళ్ల స్థలాలు లేక మేము ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అట్లాగే డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అనేక గ్రామీణ ప్రాంతాల్లో కట్టినటువంటి ఇల్లు ఉన్నవి. ఇప్పటికీ అరులైన వారికి ఇవ్వని పరిస్థితి ఉంది. ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా బీటలు బారుతున్నటువంటి పరిస్థితి, అద్దాలు పలుకుతున్నటువంటి పరిస్థితి. కానీ అరులైనటువంటి వారికి ఇల్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది అని చెప్తా ఉన్నారు. అట్లాగే పట్టణ ప్రాంతానికి వచ్చినప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా ముఖ్యంగా పేదవాళ్ళు ఇంటి రెంట్ కట్టుకోలేక కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ పేద ప్రజల ఆవేదనని ఆలోచించకుండా ఇలా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎందుకంటే డబల్ బెడ్రూమ్ ఇల్లే చూసినట్లయితే చాలామందికి ఇవ్వనటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో మా డిమాండ్స్ ప్రధానంగా 5 లక్షలు ఇస్తా అని చెప్పాడు కేసీఆర్ గారు. ఇప్పటికి కూడా 5 లక్షల గురించి ఏమీ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో 120 గజాలు ఇచ్చి ఈ ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తానన్నాడు. ఆ రకంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళకు కూడా 5 లక్షలు ఇస్తా అన్నాడు. దాన్ని ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని అందుకే మేము 21, 22 తేదీలో ఈ నెలలో ధర్నాకు పిలుపు ఇవ్వటం జరిగింది. ఈ పిలుపులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా పాల్గొని అర్హులైనటువంటి మహిళలందరూ పాల్గొని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక మెమోరాండాలు ఇచ్చాము అధికారులకు, ఇంకా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. రేపు చేసేటటువంటి ధర్నాకు సంబంధించింది కూడా ప్రభుత్వాలు ఆలోచించి దాని మీద డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే, అట్లాగే గుడిసెలేసినటువంటి వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వకపోతే హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టే విధంగా మా కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సహాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 21, 22 తేదీలలో కలెక్టర్ ఆఫీసుల ముందు జరిగే ధర్నాలని విజయవంతం చేయాలని, దాంట్లో మైనార్టీ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతా ఉన్నాం. ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఇటువంటి కార్యక్రమంలో ఆవాజ్ కూడా భాగస్వామిగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 45% మంది మైనార్టీలు ఇల్లు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారని జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ రిపోర్టు, అలాగే సుధీర్ కమిషన్ రిపోర్టు కూడా చెప్పింది. ప్రభుత్వం వారి గురించి ఆలోచన చేయాలి. ఇళ్ల స్థలం ఉన్నటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు నిర్మించుకోవడం కోసం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఈ పోరాటానికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాం.